వెల్కమ్ టు శరశ్చంద్ర ఐఏఎస్ అకాడమీ. మైసెల్ఫ్ మణికంఠ. నా ఆశలన్నీ నవతరంపైనే. మనకిప్పుడు కావాల్సింది ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, మీ కాళ్ళపై మీరు నిలబడండి అంటూ యువతను వివేకానంద గారు జాగృతం చేశారు. ఇటువంటి ఎన్నో ప్రబోధాత్మకమైనటువంటి ప్రసంగాలతో ఇండియాకే కాకుండా యావత్ ప్రపంచానికి ఆత్మబంధువుగా నిలిచారు స్వామి వివేకానంద. ముఖ్యంగా యువతను మేల్కొల్పి వారిని కార్యోన్ముఖులను చేయడానికి ఆయన ఎంతగానో ప్రయత్నించారు. ఆయన యొక్క స్ఫూర్తి బహుముఖాలుగా ప్రసరించడం జరిగింది. ఆదర్శ సమాజ సేవకులు ఎందరినో దేశానికి అందించింది. ఎగ్జాంపుల్ లైక్ సుభాష్ చంద్రబోస్, మహాత్మా గాంధీ. కాలు కోల్పోయినటువంటి అరుణిమా సిన్హా ఎవరెస్ట్ శిఖరం అధిరోహించేందుకు అవసరమైనటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మబలం ఆయన ప్రసంగాల ద్వారానే లభించిందనేసి ఆమె చెప్పడం జరిగింది. నాడే కాదు, ప్రతి తరానికి వివేకానంద గారి యొక్క ప్రబోధాత్మకమైనటువంటి ప్రసంగాలు దారిదీపంగా నిలుస్తాయి. సో ఆయన యొక్క జన్మదినం నాడే మన భారతదేశంలో నేషనల్ యూత్ డేగా కూడా జరుపుకోవడం ప్రారంభించడం జరిగింది. సో స్వామి వివేకానంద గారి ఒరిజినల్ నేమ్ ఏంటి? సో స్వామి వివేకానంద గారి ఒరిజినల్ నేమ్ నరేంద్రనాథ్ దత్త. ఆయన 12th January 1863లో జన్మించడం జరిగింది. ఆయన యొక్క గురువు రామకృష్ణ పరమహంస. సత్యాన్ని శోధించడానికి అనేక మంది గురువుల దగ్గరికి వెళ్ళినప్పటికీ కూడా చివరికి రామకృష్ణ పరమహంస దగ్గర సత్యాన్ని అన్వేషించడం ప్రారంభించారు. చివరికి ఆయన్నే తన గురువుగా స్వీకరించి ఆయన వద్దే జీవితాంతం సేవలు కూడా చేశారు. తర్వాత ఆయన మరణించిన తర్వాత కూడా, రామకృష్ణ పరమహంస గారు మరణించిన తర్వాత కూడా ఆయన యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లడంలో స్వామి వివేకానంద గారు ఎంతో ముఖ్యమైనటువంటి భూమిక పోషించారు. సో మెయిన్గా మనందరికీ గుర్తొచ్చేది చికాగో కన్వెన్షన్, పార్లమెంట్ ఆఫ్ ద వరల్డ్ రిలీజియన్ సమ్మిట్లో 1893 September 11లో జరిగినటువంటి ఆయన ప్రసంగం కేవలం భారతదేశానికే కాదు, ప్రపంచం మొత్తానికి వివేకానంద గారు ఎవరో తెలిసింది. సో ఈ విధంగా ఈరోజు మెయిన్గా స్వామి వివేకానంద గారి యొక్క ప్రబోధాత్మక ప్రసంగాలు ప్రస్తుత సమాజానికి ఏ విధంగా రిలవెంట్గా ఉన్నాయి అనే అంశాన్ని డీటెయిల్గా చూద్దాం. సో ఈయన యొక్క కోర్ వాల్యూస్ అటు ఎథిక్స్ పరంగా, రిలీజియన్ పరంగా, ఎడ్యుకేషన్, రేషనాలిటీ, నేషనలిజం, యూత్, సో ప్రజెంట్ సొసైటీకి ఏ విధంగా రిలవెంట్గా ఉన్నాయి అనే అంశాన్ని ఈరోజు మెయిన్గా డిస్కస్ చేసుకుందాం. సో ఎథిక్స్ పరంగా చూసుకుంటే, సో నార్మల్గా మనం చాలామంది ఇప్పుడు సోషల్ లైఫ్లో అట్ ది సేమ్ టైం పర్సనల్ లైఫ్లో వేరువేరుగా బిహేవ్ చేస్తారు. సోషల్ లైఫ్కి వచ్చేసరికి చాలా హుందాగా ప్రవర్తిస్తారు, బట్ పర్సనల్ లైఫ్కి వచ్చేసరికి వీళ్ళు అంత మొరాలిటీని పాటించకపోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పేట్రియార్కల్ డామినేటెడ్ సొసైటీలో పెరిగినటువంటి ఎవరైనా ఉంటే వాళ్ళు బయటకు వచ్చినప్పుడు మంచి వాక్యాలు చెప్పినప్పటికీ కూడా ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు ఉమెన్ని అంత రెస్పెక్ట్ ఇచ్చేటటువంటి స్కోప్ ఉండదు. సో ఈ విధంగా సోషల్ లైఫ్లోను పర్సనల్ లైఫ్లోను వేరువేరుగా ప్రవర్తిస్తూ ఉంటారు. అలా కాకుండా సోషల్ లైఫ్, పర్సనల్ లైఫ్లో రెండింటిలో కూడా మొరాలిటీని పాటించాలి, నైతిక విలువలను పాటించాలి అనేసి వివేకానంద గారు చెప్పారు. ఇది మాత్రమే కాకుండా ఎథిక్స్ అనేవి ఒక మనిషిని సర్వోన్నతమైనటువంటి మనిషిగా, గుడ్ సిటిజన్గా కూడా మారుస్తాయి. కాబట్టి ప్రతి మనిషి యొక్క జీవితంలో ఎథిక్స్ అనేది పాటించాలి అనేది కూడా చెప్పారు. సో ప్రజెంట్ చూసుకుంటే ఎథిక్స్ని ఎంతమంది ఫాలో అవుతున్నారు? సో ప్రజెంట్ చాలా వరకు ఉమెన్ రిలేటెడ్ ఇష్యూస్ తీసుకోండి, సెక్షువల్ అబ్యూస్, డౌరీ రిలేటెడ్ డెత్స్ కావచ్చు, డొమెస్టిక్ వైలెన్స్, ఉమెన్ రిలేటెడ్గానే కాదు మిగతా వల్నరబుల్ కమ్యూనిటీస్ మీద కూడా చాలా వరకు దాడులు జరుగుతున్నాయి. ఈ విధంగా చూసుకుంటే ఎథిక్స్ని ప్రజెంట్ సొసైటీలో ఫాలో అవ్వాల్సిన అవసరం ఎంతోగానో ఉందనేసి మనకి స్వామి వివేకానంద గారి యొక్క ప్రసంగాల ద్వారా తెలుస్తుంది, ఆయన యొక్క జీవితాన్ని చూస్తే తెలుస్తుంది. సో కేవలం మనిషిని అర్థం చేసుకోవడం అంటే ఆయన్ని ఫాలో అవ్వడమే కాదు, ఆయన చెప్పిన ప్రసంగాలను కూడా మనం ఫాలో అవ్వాలి. అప్పుడే ఆయన యొక్క ఆశయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ముందుకు తీసుకెళ్ళగలం. అండ్ ఆల్సో ఇట్ షుడ్ సర్వ్ లవ్ అండ్ సర్వ్ అవర్ నైబర్. సో కేవలం మనం మన కోసం మాత్రమే కాకుండా మన యొక్క చుట్టుపక్కల వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళ గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో మానవ సేవే మాధవ సేవ అని రామకృష్ణ పరమహంస గారు ఏదైతే చెప్పారో వాటిని తూచా తప్పకుండా వివేకానంద గారు పాటిస్తున్నారు. కానీ ప్రజెంట్ సొసైటీలో ఎంతవరకు మనం పాటిస్తున్నాం? నైబర్స్ని మనం ఎంతవరకు గౌరవిస్తున్నాం? మన చుట్టుపక్కల వాళ్ళని, సో అటు క్యాస్ట్ పరంగా తీసుకోండి, లేదంటే రిలీజియన్ పరంగా చూసుకోండి, లేదంటే కంట్రీ వైజ్గా చూసుకోండి, మనం ఎంతవరకు గౌరవిస్తున్నాం? మానవ సేవ మాధవ సేవ అంటున్నాం, మన మతాన్ని స్వీకరిద్దాం, పరమతాన్ని గౌరవిద్దాం అని చెప్పినటువంటి ఈ ఆలోచనలు ఇవన్నీ ప్రజెంట్ సొసైటీలో ఎంతవరకు ఉన్నాయి? సో
కమ్యూనల్ పరంగా చూసుకుంటే కమ్యూనల్ రేట్స్, కమ్యూనల్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి పెరుగుతున్నాయి. క్యాస్ట్ పరంగా చూసుకున్న చాలా వరకు డిస్క్రిమినేషన్స్ అనేవి స్టిల్ ఎడ్యుకేషన్ సిస్టమ్‌లోనే కనిపిస్తున్నాయి. సో, ఇవన్నీ చూస్తే ప్రెజెంట్ సొసైటీలో వివేకానంద గారు చెప్పినటువంటి ఎథిక్స్ అనేవి ఎంత ఇంపార్టెంటో మనకు తెలుస్తున్నాయి. సో, ఇది మాత్రమే కాకుండా ఒక మతం అనేది, రిలీజియన్ అనేది ఏ విధంగా ఉండాలి అనేది కూడా చెప్పారు. సో, అల్టిమేట్‌గా రిలీజియన్ వల్లనే మనకి ఫ్రీడమ్ వస్తుంది. రిలీజియన్ వల్లనే నాలెడ్జ్ వస్తుంది. రిలీజియన్ వల్లనే హ్యాపీనెస్ వస్తుంది. సో, ఎప్పుడైనా రిలీజియను టాలరెన్స్‌ని అందించేటట్టు ఉండాలి. పీస్‌ని అందించాలి. లవ్‌ని అందించాలి. అంతేగాని ఇంటాలరెన్స్‌ని అందించేటట్టు ఏ మతం కూడా ఉండకూడదు. సో, ఈవెన్ మతాలన్నీ కూడా ఫ్రీడమ్, నాలెడ్జ్, హ్యాపీనెస్‌ని అందిస్తాయి. కానీ ప్రస్తుతం మతాన్ని మనం వక్రీకరించడం వల్ల ఇంటాలరెన్స్ అండ్ ఆల్సో వైలెన్స్ అనేది పెరుగుతున్నాయి. సో, ఈ విధంగా చూసుకుంటే ప్రస్తుతం మతం ఏ విధంగా ఉండాలి అనేసి మనకి వివేకానంద గారు చెప్పినటువంటి ప్రసంగాల ద్వారానే తెలుస్తుంది. మతం అంటే ఎలా ఉండాలి? మనం దాన్ని ఎలా స్వీకరించాలి? పరమతాన్ని ఎలా గౌరవించాలి? ఇటువంటివన్నీ కూడా వివేకానంద గారి యొక్క ప్రబోధాత్మకమైనటువంటి ప్రసంగాల ద్వారా మనకు తెలుస్తుంది. కేవలం రిలీజియన్ ఎథిక్స్ పరంగానే కాదు, ఎడ్యుకేషన్ విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉండాలి అనే విషయం గురించి కూడా మనకి వివేకానంద గారు చెప్పడం జరిగింది. సో, ఆ విద్య అనేది నేషనల్ అడ్వాన్స్‌మెంట్ తీసుకొచ్చేటట్టు ఉండాలి. జాతీయ పురోగతి, జాతీయ పురోగభివృద్ధికి సాధించేటట్టు ఆ విద్య అనేది అందించాలి. అది కాకుండా విద్య అనేది జ్ఞానం కోసం, అలానే పవర్ కోసం ఉపయోగించాలి. ఇది మాత్రమే కాకుండా ఈ పవర్ అనేది సక్రమంగా వినియోగించేటట్టు ఉండాలి. అలానే జ్ఞానాన్ని పెంపొందించే విధంగానే విద్య ఉండాలి కానీ, అది అజ్ఞానాన్ని ముందుకు తీసుకెళ్ళేటట్టు ఉండకూడదు. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎడ్యుకేషన్ పరంగానే చూసుకుంటే గాంధీజీ చెప్పినటువంటి 7 సిన్స్ అన్నీ కూడా మనకి వివేకానంద గారు చెప్పినటువంటి కొటేషన్స్ ఆధారంగానే వచ్చాయి. కామర్స్ వితౌట్ మొరాలిటీ కావచ్చు, రిలీజియన్ వితౌట్ సాక్రిఫైస్ కావచ్చు, పాలిటిక్స్ వితౌట్ ప్రిన్సిపల్స్ కావచ్చు. సో, ఇవన్నీ ఎప్పుడొస్తాయి? ఈ 7 సిన్స్ గాంధీజీ గారు చెప్పినటువంటి ఈ 7 సిన్స్ అన్నీ కూడా ఎడ్యుకేషన్ అనేది ప్రాపర్‌గా లేనప్పుడు మాత్రమే వస్తుంది. ఎడ్యుకేషన్ ప్రాపర్‌గా లేదు అంటే అక్కడ నాలెడ్జ్ కంటే అజ్ఞానం వైపు వెళ్ళడమే జరుగుతుంది. సో, నాలెడ్జ్ వితౌట్ క్యారెక్టర్ ఇటువంటి విద్యా వ్యవస్థ కాదు. క్యారెక్టర్‌ని బిల్డ్ చేసేటటువంటి విద్యా వ్యవస్థ ఉండాలి. సో, ప్రెజెంట్ చూస్తే మనం బట్టి పట్టే చదువులు, కేవలం ఉద్యోగాల కోసమే చదువులు చదువుతున్నాం. అలానే క్యారెక్టర్‌ని బిల్డ్ చేసేటటువంటి విద్యా వ్యవస్థ లేదు. సో, ఈ అంశాలన్నిటిని పరిశీలిస్తే వివేకానంద గారు చెప్పినటువంటి ప్రసంగాలు కావచ్చు, వివేకానంద గారి యొక్క జీవితం నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? ఎడ్యుకేషన్ పరంగా క్యారెక్టర్‌ని బిల్డ్ చేసేటటువంటి విద్యా వ్యవస్థ ఉండాలి. ఇది మాత్రమే కాకుండా విద్య అనేది మనల్ని మనం సెల్ఫ్ రిలయంట్‌గా మార్చుకునేటట్టు ఉండాలి. ఇది మాత్రమే కాకుండా మన జీవితంలో ఏవైనా ఛాలెంజెస్ వస్తే వాటిని ఫేస్ చేసే విధంగానే విద్య అనేది ఉండాలి. బట్ ప్రెజెంట్ ఏ విధంగా ఉంది? సో, చాలా వరకు ఇండియాలో సూసైడ్స్ అనేవి జరుగుతున్నాయి. అటు విద్యార్థులు కావచ్చు, సో స్టూడెంట్స్ కావచ్చు, ఈవెన్ వుమెన్ కావచ్చు, ఈవెన్ ఎవరైనా చిన్న చిన్న సమస్యలు వస్తేనే వాళ్ళు సూసైడ్ చేసుకోవాలనేసి అనుకుంటున్నారు. ఇటువంటి తరుణంలో, ఇటువంటి సందర్భంలో మనకి వివేకానంద గారు చెప్పినటువంటి ఈ ఆలోచనలు ఎంతోగానో ఉపయోగపడతాయి. సో, స్టిల్ ప్రెజెంటే కాదు, భవిష్యత్తుకైనా ఈయన చెప్పిన కొటేషన్స్ కావచ్చు, ఈయన చెప్పినటువంటి ప్రసంగాలు కావచ్చు, ఈయన చెప్పిన బోధనలన్నీ కూడా ఎప్పటికైనా రిలవెంట్‌గానే ఉంటాయి. విద్యా వ్యవస్థ అనేది ఇప్పటికీ కూడా క్యారెక్టర్‌ని బిల్డ్ చేసేటటువంటి లేదు. సో, కేవలం కామర్స్, మొరాలిటీని కాకుండా కేవలం ఉద్యోగాల కోసమే వెళ్తున్నాయి. నేషనల్ అడ్వాన్స్‌మెంట్ కాకుండా ఇండివిడ్యువల్ అడ్వాన్స్‌మెంట్ అయ్యేటట్టే ఉన్నది. సో, అందుకని బ్రెయిన్ డ్రైన్ అనేది చాలా వరకు ఎక్కువవుతుంది. సెల్ఫ్ రిలయంట్‌గా ఉండట్లేదు. స్టిల్ ఇప్పటికీ కూడా ఇండియాలో అన్‌ఎంప్లాయ్‌మెంట్ అనేది మేజర్ ఇష్యూగా ఉంది. సో, ఈ అంశాలన్నింటినీ పరిశీలిస్తే వివేకానంద గారు చెప్పినటువంటి విద్యా వ్యవస్థ మనకి ఇప్పుడు కావాల్సిన అవసరం ఉందని తెలుస్తుంది. రైట్. కేవలం విద్యా వ్యవస్థ మాత్రమే కాదు, జాతీయవాదం అనేది ఎలా ఉండాలనేది కూడా చెప్పారు. సో, హౌవెవర్ అప్పటికి ఈ నేషనలిజం అనేది వెస్టర్న్ రిలేటెడ్‌గా వచ్చినటువంటి అంశం. కాకపోతే జాతీయవాదం, జాతీయ భావం అనేది ఎలా ఉండాలంటే అది హ్యూమనిజం అండ్ ఆల్సో యూనివర్సలిజాన్ని ప్రమోట్ చేసే విధంగా ఉండాలి. మానవతావాదం, విశ్వజనీనవాదాన్ని ప్రమోట్ చేసేటట్టు ఉండాలి. అంతేగాని కేవలం నా మతం, నా దేశం అనేటట్టు ఉండకూడదని చెప్పారు. సో, అట్ ది సేమ్ టైమ్ మాసెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద డీప్ కన్సర్న్ ఉండాలి. సో, మానవ సేవే మాధవ సేవ అన్నట్టు వాళ్ళ మీద డీప్ కన్సర్న్ ఉండాలి. సో, అట్ ది సేమ్ టైమ్ నేషనలిజంలో ఫ్రీడమ్ అనేది ఇంపార్టెంట్ అండ్ ఆల్సో అక్కడ ఈక్వాలిటీ, సమానత్వం అనేది కూడా ఉండాలి. ఇది మాత్రమే కాకుండా యూనివర్సల్ బ్రదర్‌హుడ్ అనేది కూడా ఉండాలి.
సో సోదర భావాన్ని ఉన్నప్పుడే అక్కడ జాతీయ భావం అనేది కూడా ఉంటుందనేసి మనకు వివేకానంద గారు చెప్పారు. కేవలం ఈ నేషనలిజం అనే కాకుండా మనకి ఇండిపెండెన్స్ మూమెంట్లో కూడా వివేకానంద గారి యొక్క ఇంపాక్ట్ అనేది చాలామంది లీడర్స్లో పడింది. సో మెయిన్గా చెప్పాలంటే సుభాష్ చంద్రబోస్ గారు, గాంధీజీ గారి మీద వివేకానంద గారి యొక్క ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో సుభాష్ చంద్రబోస్ గారు ఎంతోగానో ఆదరించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది వివేకానంద గారు. సో ఈ విధంగా సుభాష్ చంద్రబోస్ గారి యొక్క ఆలోచనలు, ఆశయాల్లోనూ మనకి వివేకానంద గారే ప్రతిబింబించడం జరుగుతుంది. సో ఈ విధంగా చాలామంది జాతీయ ఉద్యమ నాయకుల మీద ఈయన యొక్క ఇంపాక్ట్ అనేది మనకి కనిపిస్తుంది. ఇది మాత్రమే కాకుండా యూత్ పరంగా చూసుకున్నా యూత్ మీద ఈయన యొక్క ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంది. ఈవెన్ యూత్ ఏ విధంగా ఉండాలనేది కూడా చెప్పారు. సో దానికి ఎగ్జాంపుల్గానే నా ఆశలన్నీ నవతరం పైనే, మనకిప్పుడు కావాల్సింది ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, మీ కాళ్ళపై మీరు నిలబడండి అంటూ ఎంతోమంది యువత ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా జాగృతం చేయడం జరిగింది. ఇది మాత్రమే కాకుండా వాళ్ళ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నింపేలా కూడా చాలా వరకు ప్రసంగాలు చేశారు. ఆత్మవిశ్వాసం అంటే ఏంటని చెప్పారు. పిరికితనం ఉండకూడదు, బలమే జీవనం, బలహీనతే మరణం అంటూ యువతను ముందుకు నడిపించారు. ఇలా ఎన్నో వరకు హితబోధలు చేశారు. చదువు గురించి, విద్యార్థులు ఎలా ఉండాలి, యువత ఏ విధంగా ఉండాలి, ఇటువంటి ఎన్నో అంశాల గురించి చెప్పడం వల్లనే ఈయన యొక్క జన్మదినాన్ని మనం నేషనల్ యూత్ డేగా జరుపుకోవడం జరుగుతుంది. యూత్ రిలేటెడ్గా మన ఇండియాలో తీసుకొచ్చినటువంటి ఏవైనా కొన్ని మెజర్స్ ఉంటే వాటిని తెలుసుకుందాం. సో నాట్ ఓన్లీ ఇది కేవలం ఎథిక్స్ ఓరియంటేషన్లో లేదంటే హిస్టరీ ఓరియంటేషన్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా అడగడానికి స్కోప్ ఉంది. సో ఇఫ్ ఇన్ కేస్ ఏవైనా హిస్టరీ రిలేటెడ్లోనే ప్రిలిమ్స్ ఓరియంటేషన్లో అడిగితే ఆయనకి సంబంధించినటువంటి అసోసియేటెడ్ ఆర్గనైజేషన్స్ ఏవైనా ఉన్నాయా అలా కూడా అడగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఆర్కే మిషన్ను ప్రారంభించడం జరిగింది. అట్ ది సేమ్ టైం ఆర్కే మఠాన్ని కూడా ఏర్పాటు చేశారు 1897లో. సో ఎందుకు ఆర్కే మిషన్ ఏర్పాటు చేశారంటే ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్ని అందించడానికి, కల్చరల్ ప్రిజర్వేషన్ కాపాడడానికి, ఉమెన్ ఎంపవర్మెంట్ తీసుకురావడానికి, సామాజిక సేవ, సోషల్ సర్వీస్ని అందించడానికి ఆర్కే మిషన్ని 1897లో ప్రారంభించడం జరిగింది. అలానే బేలూర్ మఠ్ 1899లో కూడా ప్రారంభించడం జరిగింది. సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే ఈ బేలూర్ మఠ్ని చూడండి, చాలా అంటే చాలా అందంగా ఉంటుంది. రైట్. అలానే అద్వైత ఆశ్రమాన్ని ఉత్తరాఖండ్లో కూడా ప్రారంభించారు. సో ప్రత్యేకంగా అద్వైత వేదాంత ఫిలాసఫీని స్టడీ చేయడానికి, ప్రాక్టీస్ చేయడానికి ఈ అద్వైత ఆశ్రమాన్ని ఉత్తరాఖండ్లో ప్రారంభించడం జరిగింది. అలానే వేదాంత సొసైటీని యుఎస్ఏలో ప్రారంభించారు. భరత సేవాశ్రమ సంఘాన్ని హ్యుమానిటీ, మానవతా దృక్పథంతో ఈ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ విధంగా వివేకానంద గారి యొక్క జీవితం, ఆయన యొక్క ఆశయాలు, ఆలోచనలు ప్రస్తుత సమాజానికి ఏ విధంగా రిలవెంట్గా ఉన్నాయి, అట్ ది సేమ్ టైం ఆయన ఉన్నప్పుడు ఏ ఆర్గనైజేషన్స్ని ఎస్టాబ్లిష్ చేశారు, ఆయనకి సంబంధించినటువంటి అసోసియేటెడ్ ఆర్గనైజేషన్స్ గురించి మనం ఇన్ డీటెయిల్గా తెలుసుకున్నాం. అయితే కొన్ని యూత్ రిలేటెడ్గా, సో మేజర్గా ఈరోజు నేషనల్ యూత్ డే కాబట్టి యూత్ రిలేటెడ్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చినటువంటి కొన్ని మెజర్స్ ఏంటో తీసుకుందాం. సో ఫస్ట్ 2025 వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ అనేది కూడా ఏర్పాటు చేశారు. వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ని స్టార్ట్ చేశారు. రైట్. అలానే నేషనల్ యూత్ డేని ప్రతి ఇయర్ కూడా జరుపుకోవడం జరుగుతుంది. సో వీళ్ళకి సంబంధించి ప్రత్యేకంగా డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ అఫైర్స్ అనేది కొన్ని స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అవి ఏంటంటే, ఒకటి నెహ్రూ యువ కేంద్ర సంఘటన్, నెహ్రూ యువ కేంద్ర సంఘటన్, అలానే నేషనల్ యూత్ కార్ప్, నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ యూత్ అండ్ అడాలసెంట్ సశక్తీకరణ కార్యక్రమం, ఇంటర్నేషనల్ కోఆపరేషన్, యూత్ హాస్టల్స్ కావచ్చు, నేషనల్ డిసిప్లైన్ స్కీమ్ కావచ్చు, నేషనల్ యంగ్ లీడర్స్ ప్రోగ్రామ్, నేషనల్ సర్వీస్ స్కీమ్, రాజీవ్ గాంధీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూత్ డెవలప్మెంట్, ఇటువంటివన్నీ కూడా యూత్ కోసమే తీసుకొచ్చడం జరిగింది. సో ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారంటే డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ అఫైర్స్ ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. రైట్. ఇది మాత్రమే కాకుండా యూత్కి సంబంధించినటువంటి స్కీమ్స్ అండ్ ఇనిషియేటివ్స్. సో ఇందాక చెప్పినట్టే నెహ్రూ యువ కేంద్ర సంఘటన. సో ఈ నెహ్రూ యువ కేంద్ర సంఘటన అనేది 1972లో ప్రారంభించడం జరిగింది. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ యూత్ ఆర్గనైజేషన్స్ విత్ ద ప్రైమరీ గోల్ టు డెవలప్ ద పర్సనాలిటీ ఆఫ్ యూత్ అండ్ ఎంగేజ్ దమ్ ఇన్ నేషనల్ బిల్డింగ్ యాక్టివిటీస్. సో ఇందులో మేజర్గా కోర్ ప్రోగ్రామ్స్, యూత్ అఫైర్స్ స్కీము, అలానే కొలాబరేటివ్ ప్రాజెక్ట్స్, స్పెషల్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఇది మాత్రమే కాకుండా 2024లోనే నేషనల్ యూత్ పాలసీ అనేది కూడా తీసుకురావడం జరిగింది. సో మోస్ట్లీ మన ఇండియాలో 15 to 29 ఇయర్స్ ఉన్నవాళ్ళు
అరౌండ్ 40% ఆఫ్ ద పాపులేషన్లో ఉండడం జరిగింది కాబట్టి వీళ్ళని దృష్టిలో పెట్టుకొని నేషనల్ యూత్ పాలసీ అనేది 2024లో తీసుకొచ్చారు. సో దిస్ డ్రాఫ్ట్ అవుట్లైన్స్ ఏ 10-year విజన్ ఫర్ ద యూత్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా మెయిన్లీ అలైన్డ్ విత్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. ఇట్ ఫోకసెస్ ఆన్ 5 మెయిన్ ఏరియాస్. ఆ 5 మెయిన్ ఏరియాస్ ఏంటంటే, 1 ఎడ్యుకేషన్, 2 ఎంప్లాయ్మెంట్, 3వది యూత్ లీడర్షిప్, హెల్త్ అండ్ సోషల్ జస్టిస్. సో ఈ 5 అంశాలని బేస్ చేసుకొని నేషనల్ యూత్ పాలసీ 2024ని తీసుకొచ్చారు. సో ఇందులో కీ పాయింట్స్ ఏంటి? 1 యూత్ డెవలప్మెంట్ గోల్స్ని 2030కి అచీవ్ చేయడం, రైట్. అలానే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీతో కూడా అలైన్ చేసేటట్టు వాళ్ళ యొక్క కెరీరు అలానే లైఫ్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేయడం, ఇటువంటివన్నీ కూడా ఇంక్లూడ్ చేస్తూ నేషనల్ యూత్ పాలసీ అనేది తీసుకొచ్చారు, రైట్. ఈ విధంగా యూత్కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్, ఇనిషియేటివ్స్ అనేవి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చింది. ఐ హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. రేపటి క్లాస్లో ఇంకొక అంశంతో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.